మన రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన పరిశుద్ధమైన నామమున మీ అందరికీ శుభములు వందనములు తెలియజేయుచున్నాను. పోయిన వారం మనం ఏం నేర్చుకున్నామండి? లాస్ట్ వీక్ మంచిది. చెప్పుడు మాటలు వింటావా, చెప్పిన మాట వింటావా అనే ఒక మంచి అంశాన్ని గత వారము చెప్పటం జరిగింది. ఒకవేళ మీరు మిస్ అయితే మన యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది కాబట్టి మంచి మంచి అంశాలు మీకు తెలియజేయాలని దేవుడు నాకు ఇచ్చిన మంచి తలంపును బట్టి మీకు తెలియజేస్తున్నాను. మంచిది. ఈరోజు మరల మా ఆత్మీయ జీవితాలకు ఉపయోగపడే ఒక మంచి అంశాన్ని మనం ఆలోచిద్దాము. గత వారం అంతా కూడా మనం చూస్తున్నాము, కోల్కతా ప్రాంతంలో ఒక ట్రైనీ డాక్టర్ను రేప్ చేయటము, చాలా భయంకరంగా హింసించటము, ఆ తర్వాత ఆమె చనిపోవటము అన్నది మనమందరం కూడా వార్తల ద్వారా, న్యూస్ మీడియా ద్వారా మనం అందరం కూడా చూసాము. ఇలాంటివి ఎందుకు జరుగుతున్నాయి, దీని వెనకాల కారణం ఏమిటి అన్నది బైబిల్ పట్టిన క్రైస్తవుడిగా ఈరోజు మనం అందరం కూడా ఆలోచన చేయాలి. మనం చూడగలిగితే ఒక ఘోరం జరగగానే అది ఎందుకు జరిగింది, అది ఎలా జరిగింది, దానికి కారణాలు ఏంటివి అనే ఆలోచనలు చేస్తూ ఉంటారు. ఇలాంటివి జరగకుండా ఉండాలని కూడా ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉంటారు. మనం ఆలోచన చేయగలిగితే ఒకనాడు దేశాన్నే కుదిపేసిన ఒక సంఘటన మనందరికీ తెలుసు. ఢిల్లీలో జరిగింది. ఢిల్లీలో నిర్భయ అనే ఆ మహిళ మీద అత్యాచారం జరిగింది. దేశం అంతా కూడా కుదిపేసింది ఆ అత్యాచారము. అయితే మనం ఆలోచన చేయగలిగితే ఆ తర్వాత మనం చూడగలిగితే వాళ్ళని ఇంటర్వ్యూ తీసుకున్నారు. చాలా జాగ్రత్తగానండి, నెగ్లెక్ట్గా ఉండకండి. వాళ్ళని ఇంటర్వ్యూ తీసుకున్నప్పుడు అందులో ఒకడు అంటున్నాడు ఇంటర్వ్యూలో, అత్యాచారం చేసినప్పుడు చేయించుకోవాలని ఒకడు మాట్లాడుతున్నాడు. అంటే వాడికి ఏం లేదంటే భయము లేదు. ఆ వార్తలలో ఆ న్యూస్కి సంబంధించిన ఆమె, ఆ నిర్భయ అనే ఆమె స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు, అమ్మ ఎలా జరిగింది ఏంటి అని స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు ఆమె ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, అందులో అన్నట ఒక మైనర్ కుర్రవాడు ఉన్నాడట. ఆ నిర్భయ అప్పుడు ఒక మైనర్ కుర్రవాడు, వాడు హింసించినంతగా ఇంతవరకు అసలు ఎవరు హింసించి ఉండరు, అసలు వాడిని మాత్రం విడిచిపెట్టవద్దు అని ఆమె గట్టిగా చెప్పటం అన్నది మీకు యూట్యూబ్లో కూడా కనబడుతుంది. ఆ తర్వాత మనందరికీ తెలుసు, నిర్భయ చట్టం అనేది చేశారు. నిర్భయ చట్టం, నిర్భయ అంటే భయము లేనిది. ఇప్పుడు ఈ చట్టం చేసిన తర్వాత మనిషికి ఏమైనా భయం వచ్చిందా? మీరు ఆలోచించండి. భయం వచ్చిందా? ఒకవైపు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు వేలుస్తున్నాయి, ఒకవైపు ఇదిగో కొత్త చట్టాలు చేస్తున్నారు. ఎన్ని చేసినా మనుషులలో భయం అనేది రావటం లేదు. ఆ పైగా ఇలాంటివి చేసి ఏమనుకుంటున్నారంటే ఎలా బయటికి రావాలని ఆలోచిస్తున్నవారు కొంతమంది అయితే, ఎలా చట్టంలో లొసుగులను ఎలాగ తీసుకొని ఎలా బయటికి తిరగాలి, ఎలా మళ్ళీ బయటికి రావాలని చాలామంది ఆలోచిస్తున్నారు. కానీ ఎన్ని చట్టాలు చేసినా, ఎంతమందిని చంపినా ఎందుకు మనుషులలో మార్పు అనేది ఎందుకు రావటం లేదు? అందుకే ఈ అత్యాచారాలకు అసలు కారణం ఏంటి? ఎందుకు మనిషిలో ఒక మార్పు అనేది ఎందుకు రావటం లేదు అని మనం ఆలోచన చేయగలిగితే, వాడు చేసిన తర్వాత భయపడతాడు, నన్ను ఎలాగైనా చంపుతారు అని భయపడి అతను చంపడమో లేదంటే ఆయన చావటమో మొత్తం మీద భయపడుతున్నాడు. కానీ ఇలాంటివి మాత్రం చెయ్యకుండా మాత్రం ఉండలేకపోతున్నారు. దానికి కారణం ఏంటి అన్నప్పుడు బైబిల్ గ్రంథంలోనికి వెళ్ళి మనం ఆలోచన చేయగలిగితే, ఎన్ని చట్టాలు చేసినా మనిషి మారడు.
మరి ఎప్పుడు మారతాడు? మరి ఎప్పుడు మనిషి మారతాడు? ఎప్పుడు ఇలాంటివి జరగకుండా ఉంటాయి అన్నప్పుడు బైబిల్ గ్రంథంలోనికి వెళ్ళి మనం ఆలోచన చేయగలిగితే ఇక ఒక్కొక్క వచనాన్ని చాలా జాగ్రత్తగా మనం ఆలోచిద్దాము. ముందుగా కీర్తనల గ్రంథము, అందరం కూడా కీర్తనల గ్రంథము 10వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 10వ అధ్యాయము 5వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాము. 10వ అధ్యాయము 5వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాం. చదవను. వారు ఎల్లప్పుడూ భయము మానుకొని ప్రవర్తింతురు. చాలమ్మా, ఏమంటున్నాడు అంటే వారు ఎల్లప్పుడూ భయము మానుకొని ప్రవర్తింతురు. ఎందుకయ్యా అత్యాచారాలు జరుగుతున్నాయి అంటే ఏమంటున్నారంటే వస్త్రధారణ బాగలేదండి, వస్త్రాలు బాగలే, వస్త్రధారణ బాగలేదని కొంతమంది అంటున్నారు. కొంతమంది ఏమంటున్నారంటే పరిస్థితుల ప్రభావం అండి, పరిస్థితులు బాగాలేవని కొంతమంది అంటున్నారు. కానీ ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితే ఎందుకు ఇలాంటివి జరుగుతున్నాయి అంటే వారెల్లప్పుడూ భయము మానుకొని ప్రవర్తింతురు. అంటే భయము లేనివాడు పాపం చేస్తాడు, భయమున్నవాడు పాపము చెయ్యడు. గుర్తుపెట్టుకోండి, భయము లేనివాడు ఏ తప్పైనా చేస్తాడు. భయము లేనివాడు ఏ పాపమైనా చేస్తాడు. వాడు పాపం చేస్తున్నాడంటే భయము లేదు. కాబట్టి భయము లేనివాడే పాపం చేస్తాడు, భయమున్నవాడు తప్పు చెయ్యడు, భయమున్నవాడు పాపము చెయ్యడు. ఇంకా మనం ముందుకు వెళ్ళగలిగితే ఇంకా ఏమంటున్నాడో మనం చూడగలిగితే 36వ కీర్తనల గ్రంథము 36వ అధ్యాయము 1వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాము. 36 1వ వచనాన్ని మనం చదువుదాం. భక్తిహీనుల హృదయములో అతిక్రమము దేవోక్తి వలె పలుకుచున్నది, వాని దృష్టి ఎదుట దేవుని భయము బొత్తిగా లేదు. ఈ భక్తిహీనుడు, అందులో భక్తిహీనుడు ఇది ఎలా మాట్లాడతాడటంటే ఈ భక్తిహీనుడు ఒక వేదాంతిలాగా మాట్లాడతాడు. భక్తి ఉండదు, పాడుండదు, ఒక వేదాంతిలాగా మాట్లాడతాడట. అయితే వాని దృష్టి ఎదుట దేవుని భయము బొత్తిగా లేదు. మనవాడు ఆయన పేరేదో ఉంది, చేశాడు కదండి అక్కడ కోల్కత్తాలు. చేసిన తర్వాత నన్ను చంపుతారా, చంపేయండి అంటున్నాడు. ఉరి తీస్తారా, ఉరి తీసేయండి అంటున్నాడు. అంటే ఏమి లేదు, భయము లేదు. భయం, ఎన్ని చట్టాలు చెయ్యండి, ఎన్ని శిక్షలు వేయండి, ఎన్ని ఎన్కౌంటర్లు చేయండి. ఎన్కౌంటర్ కూడా చేశారు కదండి. ఎన్ని ఎన్కౌంటర్లు మనం ఆ రోజు అక్కడ హైదరాబాద్లో ఏదో డాక్టర్ గారిని చేసిన తర్వాత ఎన్కౌంటర్ చేయలేదా, నలుగురిని ఎన్కౌంటర్లు చేస్తున్నారు. అయినా ఇవి ఆగటం లేదంటే దేవుని భయము లేదు. అందుకే దేవుని భయం ఉంటే ఆ మనిషి జాగ్రత్తగా ఉంటాడు. దేవుని భయము లేకపోతే ఇదిగోనండి ఈ పాపాలు, ఈ తప్పులు చేస్తూనే ఉంటాడు. అంటే ఏమి లేదయ్యా మనిషిలో అంటే అన్ని భయాలు ఉన్నాయి, కానీ దేవుని భయము లేదు. అందుకే అంటున్నాడు భక్తిహీనుల హృదయములో అతిక్రమము దేవోక్తి వలె పలుకుచున్నది, వాని దృష్టి ఎదుట దేవుని భయము బొత్తిగా లేదు. దేవుని భయము లేనివాడు ఇలాగే ప్రవర్తిస్తాడు. దేవుని భయము లేనివాడు ఇలాగే ఉంటాడు. అందుకేనండి మనుషులలో ఏముండాలి అన్నప్పుడు దేవుని భయం ఉండాలి. కొంతమంది పాపము చేసి భయపడుతున్నారంటే ఓకే, కొంతమంది అసలు పాపము చేసిన తర్వాత ఏ భయం ఉండదు. అంటే అది ఏ లెవెల్ అంటే ఎక్స్ట్రీమ్ లెవెల్ అన్నమాట. అది ఎక్స్ట్రీమ్ లెవెల్. కొంతమంది పాపం చేస్తారు, అయ్యో నేను ఎందుకు చేశాను కుమిలిపోయి బాధపడతారు, ఆ తర్వాత ఏడుస్తారు, తర్వాత చేస్తారు. కానీ కొంతమందికండి ఏ భయం ఉండదండి, భయమే ఉండదు. ఒకసారి ఆదాము దగ్గరికి వెళితే ఆదాము గారికి ఆదాము అవ్వలకు చెప్పాడు దేవుడు, ఈ పండు తినొద్దని చెప్పాడు. పండు తిన్న తర్వాత ఆ తర్వాత ఒకానొక చల్లపూట దేవుడు వచ్చాడు. దేవుడు వచ్చిన తర్వాత దేవుడు పిలుస్తున్నాడు, ఆదామా నీవెక్కడున్నావని దేవుడు పిలిచినప్పుడు అప్పుడు ఆదాము ఏమంటున్నాడు, ఒక మంచి మాట మాట్లాడుతున్నాడు. మీరు చూడగలిగితే ఒక మాట అంటున్నాడు. ఆదికాండం 3వ అధ్యాయము 10వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాము. ఆదికాండము 3వ అధ్యాయము 10వ వచనాన్ని మనం అందరం చదువుకుందాము. అందుకు అతడు, నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరిగా నుంటిని గనుక
భయపడి దాక్కొంటిన నేను అంటే ఒక తప్పు చేసిన తర్వాత ఆదాములో భయం కనబడుతుంది. అప్పటి వరకు భయం లేదండి. అసలు భయం అన్న మాట అదిగో అక్కడే మనకు కనబడుతుంది. అంటే తప్పు చేసిన మనిషిలో, పాపము చేసిన మనిషిలో, ఆదాము గారిలో భయం కనబడుతుంది. కొంతమందికండి ఏ భయం ఉండదండి. చంపుతారా, చంపుకోండి. ఉరి తీస్తారా, ఉరి తీసుకోండి. ఎన్కౌంటర్ చేస్తారా, చేసుకోండి. అంటే ఏంటంటే దేవుడి భయము లేదు. అందుకే అంటున్నాడు ఆదాము గారు, నీ వాయిస్ విన్న తర్వాత, నీ స్వరము విని నేను భయపడుతున్నాను. తప్పు చేసిన ఆదాములో దేవుని భయం ఉంది. అందుకేనండి భయము రావాలి, మనిషికి భయం రావాలి. కయ్యూను తమ్ముని చంపాడు, హేబేలు చంపిన తర్వాత దేవుడికి తెలియదులే అనుకున్నాడు. ఆ తర్వాత మనం ఆలోచన చేయగలిగితే తప్పు చేసిన మనిషికి వెంటనే శిక్ష పడాలి. అందుకే కయ్యూనుకు ఏమేశాడంటే దేవుడు శిక్ష వేశాడు. ఆదికాండం 4వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకుందాం. ఆదికాండం 4వ అధ్యాయం 13వ వచనం, 4:13 చదవం. అందుకు కయ్యూను, నా దోష శిక్ష నేను భరించలేనంత గొప్పది. అంటే ఒక మనిషి పాపము చేసిన తర్వాత ఇమీడియట్గా అతనికి శిక్ష పడితేనండి భయం ఉంటుంది. అందుకే ఎవరైనా తప్పు చెయ్యాలి, ఎవరైనా పాపము చేయాలంటే ఆ కయ్యూను చూడగానే, అమ్మో కయ్యూను తప్పు చేసి ఇదిగో శిక్ష తెచ్చుకున్నాడు, తప్పు చేస్తే శిక్ష వస్తుంది అని ఒక భయం ఉండాలి. ఎన్ని చట్టాలు చేసినా మనుషులలో భయం రావటం లేదు. అందుకే పాత నిబంధనలో కూడా దేవుడు ఎలాంటి చట్టాలు చేశాడంటే, పాత నిబంధనలో చట్టాలు ఒక్కసారి మీరు చూడగలిగితే ఎలా ఉన్నాయో చట్టాలు, ద్వితీయోపదేశకాండం 19వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుకుందాం దయచేసి. 19వ అధ్యాయము 15వ చదవమ్మ. ఒకడు చేయు సమస్త పాపములలో ఏ అపరాధమును గూర్చియే గాని, ఏ పాపమును గూర్చియే గాని ఒక సాక్షి యొక్క సాక్ష్యము అంగీకరింపకూడదు. 2 సాక్షుల మాట మీదైనను 3 సాక్షుల మాట మీదైనను ప్రతి సంగతి స్థిరపరచబడును. అంటే ఎవరో ఒకరు చెప్పారని మీరు నమ్మి ఏదో శిక్ష వేయకండి. అందుకే మీరేం చేయాలి అంటే ఒక 3 సాక్ష్యాలు మీరు తీసుకోండి, ఒక 3 సాక్ష్యాలు మీరు తీసుకోండి అని చెప్పి ఆ తర్వాత 20-21 మనం చదవగలిగితే మిగిలిన వారు విని భయపడి నీ దేశమున అట్టి దుష్కార్యము ఇకను చేయకుందురు. ఒక శిక్ష పడిందంటే మిగిలిన వారికి భయం కలగాలి. నా మా కొన్ని సంవత్సరాల క్రితము మన షమున్పేట సర్కిల్ ఉంది కదమ్మా, ఆ నవాజ్ బేకరీ ఆ సర్కిల్ ఉంది కదమ్మా, ఆ సర్కిల్ దగ్గర ఎవరో 4 యవర్నస్తుల్ని ఆ రోజున్న ఎస్ఐ అయినా ఏదో మొత్తం మీద ఏదో తప్పు చేశారు. ఆయన ఏం చేశాడంటే ఆ చౌరస్తాలో ఆ జీబులో నుంచి దింపండి, వాళ్ళకి బట్టలు ఏం లేవు, ఒక అండర్ మీద ఉన్నారు, ఆ ఇన్నర్ మీద ఉన్నారు, దాని మీద నుంచి వాళ్ళని అక్కడ దింపి ఆ చౌరస్తాలో కొట్టాడండి. ఇప్పటికీ అది నా మైండ్లోకి వెళ్ళిపోలేదు. ఇప్పటికీ నా మైండ్లో నుంచి పోలేదు. అది 4 యవనస్తులు ఏదో తప్పు చేశారు, మొత్తం మీద ఏదో చేశారు, ఆ చౌరస్తాలో కొట్టాడండి. అది ఇప్పటికీ నా మైండ్లో నుంచి పోలేదు. ఇప్పటి నుంచి నా మైండ్లో నుంచి పోలేదు. అంటే ఒక శిక్ష పడిందంటే అది ఎలా ఉండాలంటే మిగిలిన వాళ్ళకి భయం కలగాలి. అమ్మో ఏదైనా చేస్తే ఇంత ఘోరంగా కొడతారన్న ఒక భయం మనిషిలోనికి రావాలి. అందుకే అంటున్నాడు 20వ వచనంలో, మిగిలిన వారు విని భయపడి అట్టి దుష్కార్యం ఇకను చేయకుందురు. అందుకే కయ్యూనును చూసిన ప్రతి ఒక్కరికి భయం కలగాలి. ఎందుకు భయం కలగాలి అన్నప్పుడు అండి, దేవుడు శిక్ష వేశాడు. దేవుడు ఇప్పుడు 21వ వచనాన్ని మనం చదవగలిగితే ఏమంటున్నాడు చూడండి. 21వ వచనం చదవమ్మ. నీవు ఎవరిని కటాక్షింపకూడదు,
ప్రాణమునకు ప్రాణము, కంటికి కన్ను, పంటికి పన్ను, చేతికి చెయ్యి, కాలుకు కాలు మీకు విధి. అంటే పాత నిబంధనలో చట్టాలు చూడండి. ఎవరైనా కాలు ఇరగొడితే కాలు ఇరగొట్టాలి, చెయ్యి ఇరగొడితే చెయ్యి ఇరగొట్టాలి. పాత నిబంధనలో దేవుడు చేసిన చట్టాలు చూడండి. పాత నిబంధనలో దేవుడు చేసిన చట్టాలు. ఎందుకంటే మిగిలిన వారికి భయం కలగాలి. మిగిలిన వాడు అది చూసి పాపము చెయ్యాలంటే గజ గజ వణికిపోవాలి, గజ గజ వణికిపోవాలి. చూడండి, ఇంకా అదే ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయం 8వ వచనంలో ఏమంటున్నాడో చూడండి. 17వ అధ్యాయం 8వ వచనంలో ఏమంటున్నాడో చూడండి. కాని ఎడల చాలమ్మ. ఇక్కడ ఏమంటున్నాడంటే ఒకవేళ ఎవడైనా హత్య చేస్తే వానికి హత్యకు హత్య అంటున్నాడు. అలాగే వ్యాజ్యమునకు వ్యాజ్యము, దెబ్బకు దెబ్బ. నీ గ్రామములో వివాదములు పుట్టగా వీటి భేదము కనుగొనుటకు నీకు సాధ్యము కాని ఎడల. పాత నిబంధనలో చట్టం చూడండి. పాత నిబంధనలో చట్టం హత్యకు హత్య, వ్యాజ్యమునకు వ్యాజ్యము, దెబ్బకు దెబ్బ, దెబ్బకు దెబ్బ. ఇంకా ఏమన్నాడు? ఇంకా 12, 13 కూడా మనం చదవగలిగితే, 12, 13 కూడా మనం చదవగలిగితే, మరియు నెవడైనను మూర్ఖించి అక్కడ నీ దేవుడైన యెహోవాకు పరిచర్య చేయుటకును నిలచు యాజకుని మాటలే గాని ఆ న్యాయాధిపతి మాట ఏనే గాని విననొల్లని వాడు చావవలెను. అట్లు చెడుతనమును ఇశ్రాయేలీల నుండి పరిహరింపవలెను. ఒకవైపు మీరు ఆలోచన చేయగలిగితే, ఇవాళనే చూశానండి వీడియో. ఒకవైపు కోల్కతా ప్రాంతంలో మొత్తము దేశాన్ని ఆ సంఘటన కుడిపేస్తే ఏం జరిగిందంటే తెలుసా? అంటే ఏం జరిగిందంటే నెట్టులో వెతుకుతున్నారట. మనోళ్ళు నెట్టులో వెతుకుతున్నారట. ఏం వెతుకుతున్నారంటే అసలు అత్యాచారం ఎలా జరిగింది అన్న వీడియో కోసం వెతికారట. ఒకవైపు మొత్తం దేశమంతా బాధపడుతుంటే మరొక వైపు అత్యాచారం ఎలా జరిగింది అని నెట్టులో వెతికారు. అంటే అసలు ఎటెళ్ళిపోతుంది సమాజం? మీరు ఆలోచించండి. ఎలా జరిగి ఉంటుందని వెతికారట. నెట్టులో వెతికారంటే మీరు ఆలోచించండి ఎలాంటి సమాజంలో ఈరోజు మనం బ్రతుకుతున్నామో. అందుకే అంటున్నాడు, ఇదిగో మనిషికి భయం ఉండాలి, మనిషికి దేవుని భయం. ఒక శిక్ష ఎలా ఉండాలి అంటే మనిషి భయపడాలి పాపం చేయాలి అంటే. 13వ వచనంలో అంటున్నాడు, భయపడి అప్పుడు జనులందరూ విని భయపడి మూర్ఖపు వర్తనము విడిచి పెట్టెదరు. జనులు భయపడాలి. అందుకేనండి దేవుడు ఏమని కోరుకున్నాడంటే, దేవుడు ఏమన్నాడు అంటే, యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ దేవునికి మిక్కిలి భయపడండి. భయము లేని వాడే పాపం చేస్తాడు. భయము లేని వాడే ఇదిగోనండి వాడు తప్పులు చేస్తాడు. భయము లేని వాడే ఏదైనా చేస్తాడు. ఎందుకంటే అతనిలో భయము లేదు. భయం ఉంటేనటండి. భయం ఉంటే కీర్తనల గ్రంథము 4వ అధ్యాయము 4వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాం. కీర్తనల గ్రంథము 4వ అధ్యాయం 4వ వచనము చదవమ్మా. భయము నొంది పాపము చెయ్యకుడి, మీరు పడకల మీద నుండగా మీ హృదయములో ధ్యానము చేసుకొని ఊరకుండుడి. భయము నొంది పాపము చెయ్యకండి. ఒకవేళ భయం ఉంటే పాపము చెయ్యడు. పాపము చెయ్యడు. ఏ తప్పు చేస్తున్నామన్నా మనలో ఏముందంటే మనలో భయం ఉండాలి. అందుకే భయము నొంది పాపము చెయ్యకండి. కాబట్టి మనుషులలో ఏమి లోపించిందయ్యా అంటే మనుషులలో దైవ భీతి అనేది లోపించింది. అందుకే ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. ఎప్పటి వరకు జరుగుతాయి అంటే మనిషికి దేవుని భయము రానంత వరకు ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. మన గాదులే, మన చెల్లె గాదులే, మన తల్లి గాదులే అని మనం అనుకోకండి. ఎప్పుడు అనుకోకండి.
కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే భయము నొంది పాపము చెయ్యకండి, పాపము చెయ్యకండి. పాత నిబంధనలో అలా ఉంటే క్రొత్త నిబంధనకు వచ్చేసరికి ఇంకా చట్టాన్ని ఇంకా స్ట్రాంగ్ చేశాడండి. కొత్త నిబంధనకు వచ్చేసరికి ఏమన్నాడు అంటే, ఆ పాత నిబంధనలో చేస్తే తప్పు, క్రొత్త నిబంధనకు వచ్చేసరికి ఇంతకుముందు మీరు చదివారు. ఏమన్నాడు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో? ఏమన్నాడండి మత్తయి సువార్త 5వ అధ్యాయము 28వ వచనాన్ని మనం చదువుకుందాం. 28వ వచనము మనం, వ్యభిచారము చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా, అది పాత నిబంధనలో చెప్పబడిన మాట. అయితే నేను మీతో చెప్పున్నది ఏమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతి వాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసిన వాడగును. గాంధీజీ అన్న మాట ఏమన్నాడమ్మా? ఒక స్త్రీ అర్ధరాత్రి వేళ స్వేచ్ఛగా ధైర్యముగా తిరిగిన నాడు ఈ దేశానికి స్వాతంత్రం వచ్చినట్టు. అర్ధరాత్రి ఎందుకండి? పట్ట పగలు తిరుగుతారా? మీరు ఆలోచించండి. పట్ట పగలు తిరిగే రోజులేనా ఇవి? అందుకే ఏమన్నారు? బేటీ బచావ్ అన్నారు. బేటీ కాపాడుకోండి, బేటీ బచావ్. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే ఏమంటున్నాడంటే, ఒక స్త్రీని యేసుక్రీస్తు వారు చెబుతున్నారు 28వ వచనములో, నేను మీతో చెప్పున్నది ఏమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతి వాడు అప్పుడే తన హృదయములో ఆమెతో వ్యభిచారము చేసిన. అసలు నువ్వు చేస్తే కాదు నాయన, నీ హృదయములోనికి ఆలోచన వచ్చిందా? నువ్వు నా దృష్టికి నువ్వు నేరస్తుడవు. చట్టానికి వెళితే అక్కడ, ఆ కోర్టుకి వెళితే అక్కడ నేరం ప్రూవ్ కావాలి, అప్పుడండి శిక్ష. కానీ దేవుడు అంటున్నాడు, నీవు హృదయములో ఆలోచించుకుంటే, నీ హృదయములో నువ్వు అనుకుంటే, నా దృష్టిలో నువ్వు నేరస్తుడవైపోయావు. పాత నిబంధనలో కొత్త నిబంధనలో, పాత నిబంధనలో చేస్తే తప్పు, క్రొత్త నిబంధనలో నువ్వు ఆలోచన వచ్చిందా, నువ్వు దేవుని దృష్టికి నువ్వు నేరస్తుడివి, దేవుని దృష్టికి నువ్వు నేరస్తుడివి అంటున్నాడు. కాబట్టి సమాజంలో ఇలాంటివి ఎందుకు జరుగుతున్నాయి? ఈ పాపాలు ఎందుకు పెరుగుతున్నాయి? రోజు రోజుకు పాపాలు పెరుగుతున్నాయి కానీ తగ్గటం లేదు. టెక్నాలజీ పెరుగుతుంది. ఏమంటున్నారంటే, ఎందుకయ్యా పాపాలు పెరుగుతున్నాయి, ఎందుకయ్యా ఇలాంటివి జరుగుతున్నాయి అంటే, టెక్నాలజీ పెరుగుతుందండి అంటున్నారు. అంటే టెక్నాలజీ పెరిగినంత కాలం ఇవి పెరుగుతాయి అంటే, ఇవి పెరుగుతూనే ఉంటాయి. ఎందుకంటే దేవుని భయం ఉండాలి. దేవుని భయం లేకపోతేనండి, పసిపిల్లాన్ని చూడరు, 9 నెలల పాపాన్ని చూడరు. మొన్న ఏదో చూశారు కదండి, 2nd క్లాస్ అమ్మాయిని 9th క్లాస్ అమ్మాయిలు ఏదో బలవంతం చేయబోయారట. 2nd క్లాస్ అమ్మాయిని 9th క్లాస్ చదివే పిల్లలు. అంటే ఇలాంటివి ఎందుకు జరుగుతున్నాయి అంటే, భయము లేకపోవటం వల్ల ఏం జరిగిందో ఒక 2 ఎగ్జాంపుల్స్ చూసుకొని మనం ముగింపులోనికి వెళ్ళిపోదాం. ఆదికాండం దయచేసి 12వ అధ్యాయము, ఆదికాండం 12వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చదువుకుందాం. ఆదికాండము 12వ అధ్యాయము 12వ వచనము చదవండమ్మా. ఐగుప్తీయులు అప్పుడు ఆ కానాను ప్రాంతంలో కరువు రావటం వల్ల ఎక్కడికి వెళ్ళాడంటే, ఐగుప్తు ప్రాంతానికి వెళ్ళారు. ఐగుప్తు ప్రాంతానికి అబ్రహాము గారు వెళ్ళారు. రైట్, చదవండి. ఐగుప్తీయులు నిన్ను చూచి, ఈమె అతని భార్య అని చెప్పి నన్ను చంపి నిన్ను బ్రతకనిచ్చెదరు, నీ వలన నాకు మేలు కలుగునట్లు, నిన్ను బట్టి నేను బ్రతుకున్నట్లు నీవు నా సహోదరివని దయచేసి చెప్పుమనెను. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే, అబ్రహాము గారు శారమ్మతో మాట్లాడుతున్నాడు. అప్పుడు శారమ్మ గారి వయసు ఎంత? శారమ్మ గారి వయసు ఎంతమ్మా? శారమ్మ గారు అబ్రహాము గారి కంటే ఒక 10 సంవత్సరాలు చిన్నది. అప్పుడు శారమ్మ గారు, ఈ సందర్భం జరుగుతున్నప్పుడు, తర్వాత మీరు అంతా క్యాలిక్యులేట్ చేసుకోండి, ఈ సందర్భం జరుగుతున్నప్పుడు శారమ్మ గారి వయసు ఎంతంటే 65 సంవత్సరాలు. గుర్తుపెట్టుకోండి. ఆమె ఏజ్ ఎంతమ్మా? ఆమె ఏజ్ ఎంత? 65 సంవత్సరాలు. 65 సంవత్సరాల ఆ వయసులో వీళ్ళు ఎటెళ్ళారు అన్నప్పుడు ఐగుప్తు దేశానికి వెళ్ళారు. ఐగుప్తు దేశానికి వెళ్ళిన తర్వాత నీ అందం చూసి, అమ్మా నీ సౌందర్యాన్ని చూసి, ఎక్కడ, ఇదిగో నన్ను చంపి నిన్ను తీసుకొని వెళ్ళిపోతారు. కాబట్టి దయచేసి ప్లీజ్ అమ్మా, నేను
ఇదిగో నీవు నా చెల్లివి, నీవు నా సహోదరివి అని చెప్పమని అబ్రహాము గారు ఆయన బ్రతిమిలాడుతున్నాడు. తర్వాత ఈ సందర్భాన్ని చూసి చాలామంది చెల్లి అని చెప్పుకున్నాడు, చెల్లి అని చెప్పుకున్నాడు. నిజంగా చెల్లి అవుద్ది అబ్రహాం గారికి, అవునా కదా అమ్మ, అవుద్దా కదా? అబ్రహాము గారికి శారం ఏమవుద్దమ్మా? ఎందుకంటే అబ్రహాము గారి తండ్రి ఒకడే, కానీ భార్యలు ఇద్దరు భార్యలు. పెద్ద భార్యకు పుట్టిన ఆయన అబ్రహాము గారు, అలాగే చిన్న భార్యకు పుట్టిన ఆమె ఈ శారమ్మ గారు. ఇప్పుడు వీళ్ళిద్దరు ఏమవుతారు అమ్మా? నిజమే చెప్పాడు, అబద్ధం చెప్పలేదు, నిజమే చెప్పాడు. రైట్, ఓకేనా? రైట్. ఇప్పుడు ఏం జరిగింది తర్వాత అమ్మా? ఏం జరిగింది తర్వాత చదవండి. ఆ స్త్రీ మిక్కిలి సౌందర్యవతి అనియు యుండుట చూచిరి. ఫరో యొక్క అధిపతులు ఆమెను చూచి ఫరో ఎదుట ఆమెను పొగిడిరి గనుక ఆ స్త్రీ ఫరో ఇంటికి తేబడెను. రాజా రాజా, మన దేశంలోనికి ఒక కత్తి లాంటి అమ్మాయి దిగింది రాజా. అసలు ఆయనతో ఉండే అమ్మాయి కాదమ్మా ఆమె, ఆ స్త్రీ. అది ఆయనతో ఉండే ఆమె కాదు, ఆమె మీ దగ్గర ఉండవలసిందని ఆమె గురించి పొగిడేసరికి ఇప్పుడు ఎక్కడికి తేబడిందండి? ఫరో ఇంటికి తేబడింది. అప్పుడు ఆమె వయసు ఎంత గుర్తుపెట్టుకోండి, ఎంత వయసు? 65 సంవత్సరాలు. అంటే 65 సంవత్సరాల్లో కూడా కన్నుబడింది ఆ మనిషికి అన్నంటే పడుతుంది అమ్మ. అప్పుడు వయసు ఎంత? 65 సంవత్సరాలు. 65 సంవత్సరాలు. ఇప్పుడు తర్వాత ఇలాంటి సందర్భమే 20వ అధ్యాయానికి వచ్చేసరికి జరుగుతుందండి. 20వ అధ్యాయానికి వచ్చేసరికి గెరారు దేశానికి వెళ్తారు అబ్రహాము గారు. గెరారు దేశానికి వెళ్తారు. అక్కడేం జరిగింది? 20వ అధ్యాయానికి వచ్చేసరికి 20వ అధ్యాయము 1వ వచనము నుండి కాదేశుకును షూరుకును మధ్య ప్రదేశములలో నివసించి గెరారులో కొన్నాళ్ళు ఉండెను. అప్పుడు అబ్రహాము తన భార్య అయిన శారాను గూర్చి చెప్పెను గనుక అబీమెలెకు శారాను పిలిపించి తన ఇంట చేర్చుకొనెను. ఈ 20వ అధ్యాయానికి వచ్చేసరికి ఆమె వయసు ఎంతంటే 90 సంవత్సరాలు. అందుకే ఏజ్ గుర్తుపెట్టుకోండి అన్నాను. 12వ అధ్యాయంలో ఆమె వయసు ఎంతమ్మా? 65 సంవత్సరాలు. ఇప్పుడు 20వ అధ్యాయానికి వచ్చేసరికి ఆమె వయసు ఎంత? 90 సంవత్సరాల ముసలమ్మను కూడా పిలిపించుకున్నాడు. అంటే ఆలోచించండి, 90 సంవత్సరాల ముసలమ్మను వదలటం లేదు, 65 సంవత్సరాల్లో కూడా వదలటం లేదు. తర్వాత మరి ఏదో ఒక రోజు నిజం తెలిసిపోతుంది కదండి. నిజం తెలిసిపోయిన తర్వాత అబ్రహామును పిలిచాడు ఆ గెరారు రాజు. అయ్యా, నువ్వు చేసిందేంటి, నువ్వు చేసిన పని ఏంటి అని. అప్పుడు ఏమన్నాడు? 11వ వచనం మనం చదవగలిగితే 11వ వచనము 10వ వచనం కూడా చదువుకుందాం. 10వ వచనము, మరియు అబీమెలెకు నీవేమి చూచి కార్యములు చేసితివని అబ్రహామును అడగగా, ఎందుకయ్యా ఇలా చేసావు, ఎందుకయ్యా ఈ విధంగా చేసావు అన్నప్పుడు అబ్రహాము ఈ స్థలమందు దేవుని భయము ఏమాత్రమును లేదు గనక నా భార్య నిమిత్తము నన్ను చంపుదురు అనుకొని చేసి తిని. అంటే ఏమి లేదంటే ఆ ప్రాంతాలలో ఏమి లేదండి, దేవుని భయము లేదు. దేవుని భయము లేని ఏ వ్యక్తి అయినా, ఏ దేశమైనా అలాగే ఉంటుంది. దేవుని భయము లేదటండి ఆ ప్రాంతంలో. దేవుని భయము లేదు గనకనే ఇదిగో నా ప్రాణము రక్షించుకోవడానికి నా సహోదరి అని నేను చెప్పాను. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే దేవుని భయము లేకపోతే మనుషులు పాపాలు చేస్తారు. దేవుని భయము లేకపోతే మనుషులు నేరాలు, ఘోరాలు, తప్పిదాలు చేస్తూనే ఉంటారు. ఆ తర్వాత ఏం జరిగిందంటేనండి, దేవుని భయం ఒక రుచి చూపించాలి అని ఏం చేశాడు? 12వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుకుందాం. ఇంతకుముందు ఫరో దగ్గర 12వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుకుందాం. 12:17 మహావేదనల చేత
బాధించెను. బాధ తెలియాలి నీకు, దేవుని యొక్క భయము నీకు తెలియాలి ఫరో అని. ఆ భయము యొక్క రుచి చూపించాడు ఫరోకు, భయము యొక్క రుచి చూపించాడు. కాబట్టి ఇవన్నీ ఎందుకు చెబుతున్నాను అన్నప్పుడు, దేవుని భయం ఉండాలి. దేవుని భయం ఉంటేనండి ఈ సమాజం ఇంతగా చెడిపోదు. దేవుని భయం ఉంటే అసలు ఈ అత్యాచారాలు జరగవు, ఈ నేరాలు ఘోరాలు జరగవు, ఈ తప్పిదాలు అసలు ఏమీ జరగవు. ఎప్పుడంటే దేవుని భయం ఉన్నప్పుడు. అందుకే అబ్రహాము గారి గురించి దేవుడిచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, అబ్రహాము నీవు దేవునికి భయపడువాడవు, నీవు దేవునికి భయపడువాడవు. ఎక్కడన్నాడమ్మా ఆ మాట? 22వ అధ్యాయంలో ఆ మాట అన్నాడు. ఒక్కసారి మీరు చూడగలిగితే 22వ అధ్యాయం 12వ వచనంలో అబ్రహాము గారి గురించి మాట్లాడుతూ 22వ అధ్యాయము 12వ వచనంలో చెయ్యి వేయకము, వెనక తీయలేదు గనక నీవు దేవునికి భయపడువాడవనెను. నువ్వు దేవునికి భయపడువాడవు అబ్రహాము, నువ్వు దేవునికి భయపడువాడవు. అలాగే మరి అబ్రహాము గారి గర్భవాసము నుండి వచ్చిన ఇస్సాకు గారు కూడా ఎలాంటి వాడో మీరు చూడగలిగితే 31వ అధ్యాయం 42వ వచనం చూడండి. 31వ అధ్యాయము ఆదికాండం 31వ అధ్యాయము 42వ వచనము. నా తండ్రి దేవుడు అబ్రహాము దేవుడు, ఇస్సాకు భయపడిన దేవుడు నాకు తోడయ్యుండని ఎడల నిశ్చయముగా నీవు నన్ను వట్టి చేతులతో పంపివేసి యుందువు. ఏమంటున్నాడంటేనండి, అబ్రహాము గారు దేవునికి భయపడువాడని దేవుడు స్టేట్మెంట్ ఇస్తుంటే ఇస్సాకు గారి గురించి చెబుతున్నాడు, ఇస్సాకు భయపడిన దేవుడు. అలాగే యాకోబు గారు కూడా, ఆయన కూడా మనం చూడగలిగితే 28వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుకుందాం. 28వ అధ్యాయం 17వ వచనము. భయపడి ఈ స్థలము ఎంతో భయంకరమో, ఇది దేవుని మందిరమే గాని ఏమంటున్నాడండి, అబ్రహాము గారు భయపడ్డారు, ఇస్సాకు గారు భయపడ్డారు. ఆ ఇస్సాకు గారి గర్భవాసము నుండి వచ్చిన యాకోబు గారిలో కూడా దేవుని భయం ఉంది. అందుకే దేవుని భయం ఉన్నవాడు, భయపడేవాడు తన్ను తాను కాపాడుకుంటాడు. ఎక్కడున్నా తన్ను తాను కాపాడుకుంటాడు. భయము లేనివాడే విపరీత బుద్ధులు కలిగి ఉంటాడు, విపరీతంగా ప్రవర్తిస్తాడు. కానీ భయం ఉన్నవాడు తన్ను తాను కాపాడుకుంటాడు. అందుకే అబ్రహాము గారి గురించి, మన యోబు గారి గురించి కూడా మనం ఆలోచన చేయగలిగితే, అతడు యథార్థవర్తనుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయము భక్తి కలిగినవాడు. భయము భక్తి ఉన్నవాడు ఏమనుకుంటాడంటే, నా కన్నులతో కన్యకను నేను ఎలా చూచెదను, నేను ఎలా చూచెదను అంటే దేవుని భయం ఉన్నవాడు తన్ను తాను కాపాడుకుంటాడు. అందుకే వీళ్ళ గర్భవాసముల నుండి వచ్చిన ఒక యోసేపు గారి గురించి మనం ఆలోచన చేయగలిగితే, ఆయన పారిపోయిన తర్వాత ఒకానొక సందర్భంలో యోసేపు గారు 42వ అధ్యాయంలో ఏమంటున్నాడో చివరిగా మనం చూడగలిగితే దయచేసి 42వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చదువుకుందాం. 42వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చదువుకుందాం. చదవండి. నేను దేవునికి భయపడువాడను అంటే దేవునికి భయపడేవాడు ఏ దేశములో ఉన్నా, దేవునికి భయపడేవాడు ఏ ప్రాంతములో ఉన్నా, ఎక్కడ ఉన్నా తన్ను తాను కాపాడుకుంటాడు. తల్లిదండ్రులకు భయపడ్డారు అనుకోండి, తల్లిదండ్రులు ఉన్నప్పుడే మీరు బాగుంటారు. అన్నదమ్ములకు భయపడ్డాడు అనుకోండి, అన్నదమ్ములు ఉన్నప్పుడే మీరు బాగుంటారు. కానీ దేవుని భయం ఉన్నవాడు ఎక్కడ ఉన్నా, ఏ ప్రాంతములో ఉన్నా తన్ను తాను కాపాడుకుంటాడు, తన్ను తాను జాగ్రత్త పరుచుకుంటాడు. ఎప్పుడంటే
దేవుని భయం, దేవుని భయం. అందుకే సమాజంలో లోపించింది ఏందయ్యా అంటే దేవుని భయము లేదు, దేవుని భయము లేదు. అందుకే దేవుని భయము లేనంత కాలము ఇలాంటివి చూస్తూనే ఉంటాం, ఇలాంటివి వింటూనే ఉంటాం. ఇలాంటివి విన్నప్పుడల్లా హృదయము తరుక్కుని పోతుంది, బాధపడుతూనే ఉంటాము తప్ప మనం ఏమి చేయలేం. కాబట్టి దేవుని భయము లేకపోవటం వల్ల ఇలాంటివి జరుగుతున్నాయి. చివరిగా ఒక మాట చూసుకొని ముగించుకుందాం. అందరం కూడా కీర్తనల గ్రంథం 86వ కీర్తన, కీర్తనల గ్రంథం దయచేసి 86వ కీర్తన 11వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాం. 86వ కీర్తన 11వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాం. యెహోవా, నేను నీ సత్యమును అనుసరించి నడుచుకొనున్నట్లు నీ మార్గములు నాకు బోధించుము. నీ నామమునకు భయపడునట్లు నా హృదయమునకు ఏకదృష్టి కలగజేయుము. మీరు ఎవరికి భయపడినా భయపడకపోయినా మీరు దేవునికి భయపడండి, దేవునికి భయపడండి, దేవునికి భయపడండి. ఎందుకు దేవునికి మనం మిక్కిలికి ఎందుకు భయపడాలి అన్నప్పుడు, పాత నిబంధనలోనైతే శరీరానికి శిక్ష పడేది. క్రొత్త నిబంధనలోకి వచ్చిన తర్వాత నీ శరీరానికి నీ ఆత్మకు రెండింటికి శిక్ష వేసేవాడు దేవుడు. కాబట్టి దేవునికి భయపడండి, దేవునికి భయపడండి. అందుకేనంటే వాక్యం చెబుతున్నప్పుడట ఇదిగో భయం పుట్టాలట మనిషికి. వాక్యం చెబుతున్నప్పుడు భయం పుట్టాలి. కానీ మనం ఏమంటామంటే మైకులో చెబుతారు, అమ్మా మీ పనులన్నీ ముగించుకొని తొందర రండమ్మా అంటే ఏం భయం ఉంటుందమ్మా? ఏం భయం ఉంటుంది? మీరు ఆలోచించండి. అందుకే నీ వాక్యము నీ మనుషులలో భయము పుట్టించుచున్నది అని 119వ కీర్తనలో అంటాడు. కాబట్టి మనుషులకు దేవుని భయము రానంత వరకు ఇలాంటివి నేరాలు, ఇలాంటివి ఘోరాలు జరుగుతూనే ఉంటాయి. కాబట్టి ఇవి రాకుండా, ఇవి జరగకుండా ఉండాలి అంటే దైవభీతి ప్రతి మనిషిలో ఉండాలి. అప్పుడే ఈ సమాజం బాగుపడుతుంది, ఈ దేశాలు బాగుపడతాయి, ఈ ప్రాంతాలు బాగుపడతాయి. దేవుని భయము లేకపోతే ఒక ఫరో రాజు కానివ్వండి, ఒక గెరారు రాజు కానివ్వండి, ముసలి వాళ్ళను కూడా వదిలిపెట్టలేదంటే మీరు ఆలోచించండి. కాబట్టి అలాంటివి జరగకుండా ఉండాలని ఈ దేశము కోసం, మన ప్రాంతాల కోసం, మనుషుల కోసం ప్రార్థన చేసేవారిగా ఉండాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్. ఈ వాక్